వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది. హయత్ నగర్ 108 వాహనాన్ని చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్లడానికి దొంగ ప్రయత్నించాడు. అయితే చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నించే పహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో టేకులమట్ల స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి అంబులెన్స్ ను ఎస్ఐ శివతేజ ఆపారు. అనంతరం దొంగను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో కల్తీపాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తి అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమవరం మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నాడు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించే వారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. నాగరం మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ కాలనీలో నిన్న కుమారు సుజాత దంపతుల కుమార్తె శ్రీజ వివాహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ బహిరంగ సభ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ 6 అబద్దాలు 66 మోసాలు అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని బీజేపీ పార్టీ నుంచి హెచ్చరించాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్, సెక్రటరీ మహేష్ గౌడ్, నోముల సాయి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు అందరూ కలిసి ఉత్సవాలు నిర్వహించారు. అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీతారాం రెడ్డి, సింగిరెడ్డి, వెంకటరెడ్డి, ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చిత్తల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత. కింద పడిన యాసిడ్ ను సిబ్బంది శుభ్రం చేయడం ఆలస్యం కావడంతో యాసిడ్ ఘాటు భరించలేక అస్వస్థతో రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థులు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ లో గ్రూప్ బి-సి ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 23. వేతనం 44,000 నుండి 1,42,000 వరకు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 4. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభంకు కేసీఆర్ ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యం ఇచ్చి గౌరవించిన కేసీఆర్. తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లి, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లి, రొంపిచెర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో కేవీబీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బార్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ మ్యాచ్ లో మొదటి రోజు ఆస్ట్రేలియా బౌలర్ ఫేమస్ అయ్యారు. ఓ వైపు ఆస్ట్రేలియా లెజెండర్ బౌలర్ స్కార్ కు 6 వికెట్లు తీసి భారత జట్టు వెన్ను విరిచాడు. ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలో విశ్వాస్ నగర్ సమీపంలో నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో సంజయ్ జైన్ అనే కార్మికుడిపై తెలియని దుండగులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ జైన్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని గోవా బయలుదేరిన బీహార్ కు చెందిన రాజ్దాస్ రంజిత్ దాసు కుటుంబం కారులో గోవా బయలుదేరింది. ఆ మ్యాప్ వల్ల దట్టమైన అడవిలో చిక్కుకొని రాత్రంతా చిన్నారులు సహా మొత్తం 6 అక్కడే గడిపారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకొని రాత్రంతా అందులోనే గడిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.